కాంగ్రెస్ లో చేరుతున్నారనే వార్తలకు మాజీ మంత్రి మల్లారెడ్డి చెక్ పెట్టారు. తాను బీఆర్ఎస్ ను వీడనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో చేరుతున్నారనే వార్తల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మల్లారెడ్డిని పిలిపించుకొని మాట్లాడారు. కేసీఆర్ తో మాట్లాడిన మల్లారెడ్డి మల్కాజ్గిరి ఎంపీ సీటును ఆశించడం లేదని చెప్పారు. తమ కుటుంబ సభ్యులకు ఎంపీ సీటు వద్దని కేసీఆర్ కు వివరించారు. అటు పార్టీ మారతారని వస్తున్న వార్తల నేపథ్యంలో కేసీఆర్ కు స్పష్టత ఇచ్చారు. తాను పార్టీ మారటం లేదని చెప్పారు. ఇక అంతకుముందు మల్లారెడ్డి ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరతారని జోరుగా ప్రచారం సాగింది. నిన్న రాజశేఖర్ రెడ్డి విద్యాసంస్థల్లో కూల్చివేతలు ప్రారంభం కావడంతో అప్రమత్తమైన మల్లారెడ్డి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. దీంతో వారు త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు ప్రచారం జరిగింది. ఇక త్వరలోనే వీరు కాంగ్రెస్ గూటికి చేరుతారని అంతా అనుకున్నారు. అయితే ఉన్న పలంగా కేసీఆర్ మల్లారెడ్డిని పిలిపించుకొని మాట్లాడారు. పార్టీ మారనని కేసీఆర్ కు స్పష్టం చేశారు మల్లారెడ్డి. మరోవైపు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి విద్యాసంస్థల్లో కూల్చివేతలు ఆగాయి. MLRITM ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలో నిన్న కూల్చివేతలు జరిగాయి. కోర్టు స్టే ఆర్డర్ ఇవ్వడంతో కూల్చివేతలు ఆపివేసినట్లు అధికారులు తెలిపారు. మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలోని చిన్నదామెర చెరువును ఆక్రమించారని ఫిర్యాదు రావడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. నిన్న 2 JCBల సాయంతో భవనాలను స్వల్పంగా కూల్చివేశారు.